ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఐదవ వచనం నుండి 8 వరకు ఉన్న మాటలలో ఒకసారి ఆ మాటలు నేను చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే ప్రయాణం ముగుస్తుంది, ఇక ముందుకు వెళ్ళలేడు. మోషే పాలు తేనెలు ప్రవహించు దేశానికి మోషే వెళ్ళడు అని దేవుడు చెప్పేశాడు. అందుకని మోషే అన్నాడు, ఇక నేను ఈ యోర్దాను దాటి రాలేని అవతలకి అని ఇశ్రాయేలులతోనూ యెహోషువతోనూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు సందేశము ధైర్యముగా ఉండుడి. ఈ మాట చెప్తున్నాడు, ధైర్యముగా ఉండుడి. మనం 5వ వచనం చివరిలో కలిసి చదివినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అంటాడు. ఆ తర్వాత 6వ వచనంలో మనం గమనించినప్పుడు నీతో కూడా వచ్చువాడు దేవుడైన యెహోవా, నిన్ను విడువడు, ఎడబాయడు అని చెప్తున్నాడు. 7వ వచనం గురించి చూసినప్పుడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అంటున్నాడు. 8వ వచనం చూసినప్పుడు నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము. సో ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు మోషేకు చెప్పిన మాటలను బట్టి మోషే ఇశ్రాయేలులకు యెహోషువకు చెప్తున్నాడు. మోషే నాయకుడు, అప్పటి వరకు నడిపించిన నాయకుడు ప్రజలకు చెప్తున్నాడు ఏమని, ఇదిగో ఈ యెహోషువ మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు నాకు ఎలా తోడుకున్నాడో యెహోషువ కూడా అలాగే తోడుగా ఉంటాడు, అలాగే మీకు తోడుగా ఉంటాడు అని ఇశ్రాయేలు చెప్తూ యెహోషువతో కూడా అంటాడు, యెహోషువ నీవు కూడా విను, నాతో తోడుగా ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మొదటిగా నీతో కూడా వచ్చువాడు, నీతో కూడా వచ్చువాడు. ధైర్యము, మనిషికి ధైర్యము కావాలంటే మనిషి ప్రక్కన ఇంకొకరు కావాలి. ఉదాహరణకు రాత్రి సమయాల్లో బయటకు వెళ్ళాలంటే, అందరూ నిద్రపోయే టైంలో యూరినల్స్కో లేకపోతే 1కో 2కో బయటకు వెళ్ళాలంటే, ఇల్లు వదిలి బయటకు వెళ్ళాలంటే సహజంగా చాలామంది భయపడతారు. ఆడవాళ్ళు ఎక్కువ మంది భయపడతారు. ఎందుకు? జనరల్గా భయం ఎక్కువ ఆడవాళ్ళకి కదా. మగవాళ్ళు కూడా ఉంటారు భయపడేవాళ్ళు. భయం అనేది ఉన్నందువల్ల తోడుకు నువ్వు రమ్మంటారు, ఇంట్లో వాళ్ళని పిలుస్తారు, నువ్వు రా తోడు. ఏమవుద్ది? ఏమీ కాదు. కానీ వారిలో ఉన్న భయం అంటే ధైర్యం లేదన్నమాట. ధైర్యం లేదు అంటే దాని అర్థం భయం ఉంది అని. ఏం భయం ఉంది? నువ్వు క్రైస్తవుడివి, విశ్వాసివి, భయపడాల్సిన పని ఏంది అసలు? యేసుప్రభు చెప్పాడు కదా, నువ్వు పాములను ఎత్తి పట్టుకుందు అన్నాడు కదా, పాములను ఎత్తి పట్టుకుందు అన్నాడు కదా. మరి బొద్దింకకు భయపడతాం మనం, బల్లికి భయపడతామే? వాడు అన్నాడంట, ఒకడు దేవుడు నీకు కనపడి నీకు వరమేం కావాలా అని అడిగితే, వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు అని ఒక భర్తను అడిగాడంట. ఎవరో ఒక వ్యక్తి అడిగితే, వచ్చే జన్మలో బొద్దింకనై పుట్టాలని కోరుకున్నాడంట. ఎందుకు అంటే భార్య బొద్దింకకు భయపడుతుందంట.
ఈయనకు భయపడదండి. భర్త అంటే భయం లేనిది, మరి రాత్రులు ఎందుకు బయటకు నువ్వు పో, ఒక్కదాని పో. భర్త దగ్గర నీకు భయం లేదు కదా. ఏమండి, భర్త దగ్గర భయం లేదు, మరి బయటికి పో ధైర్యంగా. బయటికి పోలేవు ఎందుకు అంటే భర్త అంటే తేలిక, భర్త అంటే భయం లేదు, లెక్కలేదు. కారణాట్ నేను లెక్క చేయను. బుద్ధింకనైతే లెక్క చేస్తా, బల్లినైతే లెక్క చేస్తా, దోమనైతే లెక్క చేస్తా, ఈకనైతే లెక్క చేస్తా. మానవులు అందరూ భయపడతారు, ఓకే. కానీ యేసు ప్రభువుని ఎరిగిన వారు ఎందుకు భయపడాలి? యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో పాములను ఎత్తి పట్టుకొందరు నా యందు విశ్వాసం ఉంచిన వారు అంటున్నాడు కదా. ఇక్కడ దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా. ఓ విశ్వాసి, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, సేవకుడా, సేవకురాలా, నీతో కూడా వచ్చేవాడు. సువార్త ప్రకటించాలంటే భయం అయిపోయింది ఈరోజు సేవకులకు కూడా. సంఘాలు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి? భయం, ధైర్యం లేదు. ఎందుకు? ఇక్కడ ఏమన్నాడు? నీతో కూడా వచ్చేవాడు యెహోవా. దేవుడు నాతో వస్తే నాకేంటండి ఇక భయం? ధైర్యంగా పోగలను కదా, అంతే కదండి. సేవకులు ఏమన్నారా? బౌన్సర్స్ని పెట్టుకొని వెళ్తున్నారు. ఎందుకు? బౌన్సర్స్ లేకపోతే దేవుడు వాళ్ళతో లేడా? నీతో వచ్చువాడు, నీతో వచ్చువాడు. గమనించండి ఈ మాట, నీతో వచ్చువాడు. అంతేకాదు, ఇమ్మానుయేలు అంటాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు నీకు ఎప్పుడు నీతోనే ఉండేవాడు కదా. నీతో వచ్చేవాడు, నీతో ఉండేవాడు. ఇంకో మాట కూడా అంటాడు 8వ వచనం, నీ ముందర నడుచువాడు. ఏమండి, నువ్వు పోతూ ఉంటే నీకు ముందు నడుస్తున్నాడు. ఎందుకు ధైర్యం లేదు మీకు? అది ఈయన అంటున్నాడు, నీ ముందర నడుచువాడు, నిన్ను విడువాడు, ఎడబాయడు, నీ దేవుడని యెహోవా. దిగులు పడకు, భయపడకు అని ఇశ్రాయేలు చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు, వీళ్ళందరికీ చెప్తున్నాడు మోషే. ఎందుకంటే దేవుడు మోషేను అలా నడిపించాడు. సముద్రం అడ్డం వచ్చింది. దేవా ఎలాగా అన్నాడు మోషే. నీ కర్ర చూపోయా? కర్ర చూపితే సముద్రం చీలిపోయింది. అయ్యా నీళ్లు లేవు, అల్లాడుతున్నారు, మమ్మల్ని విసిగిస్తున్నారు, ఏమన్నా అలా గొడుగుతున్నారు, సణుగుతున్నారు. ఆ బండతో మాట్లాడయ్యా, చాలా నెమ్మదిగా, చిన్నగా. ఎందుకు భయము నీకు? సో ధైర్యము వహించాలి అనే మాట అంటాడు. చూడండి ఏమన్నాడు? ధైర్యముగా ఉండుడి, నీ ముందర నడుచువాడు నువ్వు ధైర్యముగా ఉండము, నీతో వచ్చేవాడు ధైర్యముగా ఉండము. కనుక దేవుడు మనతో ఉన్నాడు, యేసు ప్రభు మనతో ఉన్నాడు అన్నప్పుడు ధైర్యమే కదా మనకి. ఎందుకు మనం ఇంట్లో నుండి బయటికి పోవడానికి నాకు తోడురా, బజారుకి వెళ్ళాలా నాకు తోడురా, షాపుకి వెళ్ళాలి నాకు తోడురా. ఆడపిల్ల పోతామంటే మగపిల్లవాడిని ఒకటి తోడు చేసి పంపిస్తారు. ఎందుకు? మళ్ళా ఈమెమో పెద్ద ఆమె, వాడి పిల్లోడు. ఏమండి, 25 ఏళ్ల వయసు లేక 30 ఏళ్ల వయసు, 40 ఏళ్ల వయసు, 50 ఏళ్ల వయసు, గట్టిగా బలంగా ఉన్నటువంటి మనిషి, ఓ 6 అడుగుల హైట్ ఉంటుంది, బాగా 100 కేజీలు బరువు ఉంటుంది. ఆ మనిషి కూడా చిన్న పిల్లోడిని తీసుకెళ్తుంది. దేనికి? అంటే ఆ పిల్లోడు ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు కదా. అంటే ఏంటి? భయం అనేది నీలోనే ఉంది, ధైర్యం లేదు నీకు, ధైర్యం లేదు. దేవుడు నీతో ఉన్నాడనే ఆ కాన్షియస్ లేదు, దేవుడు నీ ముందర నడుస్తాడు అనేటువంటి ఆ మనస్సు లేదు. జబ్బు వచ్చినా భయపడిపోతాం, కష్టం వచ్చినా భయపడిపోతాం, శోధన వచ్చినా భయపడిపోతాం. గమనించండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూస్తే, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడిన మాటలు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రాహాము దేవుడను, నే తోడై ఉన్నాము, భయపడకుము,
నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తాను. ఎందుకంటే ఇస్సాకు వాళ్ళ నాన్న త్రవ్వించిన బావులను తిరిగి తవ్విస్తున్నాడు. ఎందుకంటే ఆ త్రవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూర్తి చేశారు. మరలా కుమారుడైన ఇస్సాకు వచ్చి ఆ బావులు తవ్విస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇంత గొడవ పడి తరిమేస్తున్నారు. ఆడ నుండి ప్రతి చోట గొడవ జరుగుతూ వస్తుంది. బావి తవ్వించడం, వేరే వాళ్ళు రావడం, గొడవ పడడం, అక్కడి నుంచి లేచి యువతలు రావడం, ఇలా జరుగుతూ ఉంది. 3-4 సందర్భాలు దాటి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడలేదట బావి తవ్వించినప్పుడు. ఇక అక్కడ నిలబడిపోదాం అనుకున్నారు. ఆ రాత్రి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీవు ధైర్యము తెచ్చుకో, భయపడద్దు, నేనున్నా. నీ తండ్రికి సహాయం చేసిన వాడను, నీ తండ్రిని నడిపించిన వాడను, నీ తండ్రి భయపడుతుంటే నీ తండ్రికి తోడుగా ఉన్నవాడను, నీ తండ్రి ముందర నడిచిన వాడను. ఇస్సాకు ధైర్యము తెచ్చుకున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చూద్దాం. ఇక్కడ కరువులో దేవుడు ఇచ్చిన ధైర్యం. 1 రాజులు 17వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఏలియాని పంపించినప్పుడు ఏలియా ఆమెతో ఇంట్లో ఏదో విధవరాలతో అంటున్నాడు, భయపడద్దమ్మా, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యి, నాకు ఒక అప్పం చెయ్యి, తర్వాత నీ బిడ్డకు నీకు చేసుకో. ఆమె, అయ్యా నా దగ్గర ఉన్నది కొంచెమేనయ్యా, కొంచెం నూనె ఉంది, కొంచెం పిండే ఉంది, అదేదో రొట్టె తీసుకుని నేను నా కొడుకు తినాలని ఇలా పొలలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. ధైర్యం చెప్తున్నాడు ఏలియా, అమ్మా ఏం వర్రీ అక్కర్లేదు, భయపడద్దు, నువ్వు చెప్పినట్టు చెయ్యి, నాకు ఒక అప్పము చేసుకునిరా, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకో, నాకు ఒకటి చేసుకురా. అలా అన్నప్పుడు ఆమె మరి ఎంత ధైర్యం వచ్చిందో ఆమెకు. ఉన్నది వాళ్ళిద్దరి కొరకే కదా. అలాంటిది ఆమె తయారు చేసి ఆయనకి పెట్టింది. ఆ నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. ధైర్యము దేవుడు ఆ ఏలియా ద్వారా ఆమెకి ఇచ్చిన ధైర్యం. ఇంకొకటి చూద్దాం, రాజులు 2వ గ్రంథం 6:16. నాశనం అవుతున్నప్పుడు ఇచ్చిన ధైర్యం. 6:16. భయపడద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులు. ఎలీషా అంటున్నాడు పనివాడితోటి. పనివాడు చూస్తే విపరీతమైన జనం, విపరీతమైన రథాలు, విపరీతమైన సైన్యం చుట్టూరు ఉంది. ఈ సైన్యం అంతా ఉండేటప్పటికి పనివాడికి భయం వేసేసింది. అయ్యా ఎలీషా గారు, ఏంటి ఈ రకంగా ఉన్నారు, మనం చంపేస్తారు వాళ్ళు. ఆ అధైర్యంలో నాశనం అవుతున్నాము అనేటువంటి ఆ పరిస్థితుల్లో ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు, మనకు ముందుగా నడుస్తున్నాడయ్యా, మనతో ఉన్నాడయ్యా దేవుడు యెహోవా. ఆయన చెప్తున్నాడు, భయపడవద్దు అంటున్నాడు, నేను నీతో ఉన్నానంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి మన పక్షాన ఉన్నది, వాళ్ళ పక్షాన రథాలు ఉన్నాయేమో, వాళ్ళ పక్షాన గొప్ప సైన్యం ఉందేమో, బలాఢ్యులు ఉన్నారేమో, కానీ మన మధ్యలో మనతో ఉన్నవారు, మన పక్షాన ఉన్నవారు వారికంటే ఎవరైనా యెహోవా దేవుడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడండి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? మనం ఎందుకు అనవసరంగా భయపడుతుంటాం? అనవసరంగా ఇదిగో అట్లయిపోద్ది, ఇలా అయిపోతుంది అని ఆందోళన చెందుతుంటాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, వారికంటే అధికుడు అనే మాట అంటున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు ఆయన ఎలీషా, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ పనివాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండటం చూసారా? ఎప్పుడైతే వీరి కన్నులు తెరవబడ్డాయో అనగా ఆత్మీయ జ్ఞానం అతను పొందాడో
అప్పుడు ఎలీషా చుట్టూరా అగ్ని ఉంది, రథాలు ఉంది, పర్వతం ఉంది. ఇంక వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వచ్చిన ధైర్యం పనివాడికి. నిజమే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో ఉంటే, మన ముందర ఉంటే, మనతో నడుస్తూ ఉంటే, మనల్ని నడిపిస్తూ ఉంటే ఏ విషయంలోనూ మనము భయపడక్కర్లేదు. అదే మనకు ధైర్యం అనే విషయాన్ని ప్రభు పేరున జ్ఞాపకం చేస్తున్న. బలహీనతలో ఉన్నప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తున్న మాటలు. యెషయా 41:10, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నువ్వు బలహీనతలో ఉన్నావు, నేను బలపరుస్తాను. నీకు బలము లేదనుకున్నావు, బలం ఇస్తాను నేను. నీకు సహాయం చేయవాడ నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును, నా కుడి చేతితో నేను పైకి లేపుతా. దేవుని యొక్క దక్షిణ హస్తముతో మనల్ని పైకి లేపుతానంటాడు. భయపడక్కర్లేదు, నీకు సహాయం చేస్తాను, బలపరుస్తాను. నువ్వు బలహీనుడువా? బలహీనుడయ్యా. ఏ విషయంలో? ఆర్థికంగా బలహీనంగా ఉన్నాను, నేను బలపరుస్తాడు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను, నేను బలపరుస్తాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాను, నేను బలపరుస్తాడు. నీవు ఎందులో బలహీనతలో ఉన్నా, ఏ విషయంలో బలహీనతలో ఉన్నా దేవుడు నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. అది ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే మొదటి నుండి కొన్ని మాటలు మనం చూసినప్పుడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడికి యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో పడి వెళ్తున్నప్పుడు పొర్లి పారవు, అగ్ని మధ్య నడిస్తే కాలిపోవో, జ్వాలల్లో నిన్ను కాల్చవు. యెహోవాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడని నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, మొదట అన్నాడు నేను ఇశ్రాయేలు అంటే తన ప్రజలు. ఈనాడు మనం కూడా యేసు ప్రభుని ఎరిగాం కాబట్టి మనం కూడా ఇశ్రాయేలులమే. ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించాను అంటే నీ పాపాన్ని తీసివేసి నీకు పరిశుద్ధతనిచ్చాను. ఇక నీకు పాపం లేదు కదా, పాపం ఉంటే కదా నీకు మరణం, పాపం ఉంటే కదా నీకు శిక్ష. నేను విమోచించాను నిన్ను, ఇక నీకు పాపం లేదు. నేను నిన్ను విమోచించాను, భయపడకము, నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఏమండి? పేరు పెట్టి పిలిచాను. మనల్ని పేరు పెట్టి పిలిచాడు ప్రభు. మనం అనుకుంటాం నాకు ఎవరున్నారు? కొంతమంది అంటారు మరణాలు జరిగినప్పుడు, మా నాయన పోయాడు ఇంక మాకు ఎవరున్నారు అంటారు. మా అమ్మ పోయింది మాకు ఎవరున్నారు? లేకపోతే మా బంధువులు పోయారు మాకు ఇంకెవరున్నారు? గాడ్ ఈజ్ దేర్. హల్లెలూయా. దేవుడున్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా ఒక్క మాట చెప్తానండి నేను, విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, దేవుడు తప్ప ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ ప్రేమించరండి. దేవుడు తప్ప లోకంలో ఎవ్వరు నిన్ను ప్రేమించరు. అంటే ఆయన ప్రేమించినంతగా నీ తండ్రి కానీ, నీ తల్లి కానీ, నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, నీ బంధువులు కానీ, నీ అన్న కానీ, నీ చెల్లి కానీ, నీ అక్క కానీ, నీ తమ్ముడు కానీ, ఎవరు. ఉదాహరణకి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. ఇద్దరు యవనస్తులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు కాపురం చేస్తారు, ఎన్నేళ్ళైనా చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది చెప్పండి? వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? ఉదాహరణకి ఇప్పుడు మాకు పెళ్ళి 40 ఏళ్ళు అయింది, 40 సంవత్సరాలు మాకు పెళ్ళి. ఈ 40 ఏళ్ళు మా వివాహ జీవితాన్ని లాక్కుంటూ వచ్చామంటే ఎలా? ప్రేమను బట్టా? బాధ్యతను బట్టా? తప్పదులే పెళ్లి చేసుకున్నాం కదా తప్పదులే అనే?
దేన్ని బట్టి? ప్రేమ ఎక్కడమ్మా? ఏం చెప్తారు మీరు? ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే తగులాడుకుంటారా? మీరు చెప్పండి. ప్రేమ ఉంటే తగులాట ఉంటుందా? విసిగించేది ఉంటుందా? తృణీకరించేది ఉంటుందా? అసలుకి అనేది ఉంటుందా ప్రేమ ఉంటే? జనరల్గా చెప్తున్నా నేను, మా గురించి అనే కాదు, జనరల్గా చెప్తున్నా. ఎన్నేళ్ళు దాంపత్య జీవితం జీవించినా అది బాధ్యత. పెళ్లి చేసుకున్నాం, తప్పదు అంతే. అందరూ అంతే. కాదని చెప్పండి, ఎవరు కాదని చెప్పండి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి జవాబు చెప్పచ్చు. లోకంలో ఎవరు ఉండరండి. పోనీ తల్లిదండ్రులని ఉంటారా? తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఉండరు. ఉదాహరణ చెప్తా దానికి కూడా. ఇప్పుడు నువ్వు నిజంగా నీ కొడుకును ప్రేమిస్తే వాడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? నువ్వు క్షమించాలిగా. వాడిని తిట్టేస్తున్నావుగా, రేయ్ పనికి మాలోడా, నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇటు చేసావు, ఏం చేస్తున్నారా? నువ్వు డబ్బులన్నీ ఏం చేస్తున్నారా? లేకపోతే సంపాదన అంతా ఏం చేస్తున్నారు? నీ భార్య ఏం చేస్తున్నారు? నీ భర్త ఏం చేస్తున్నాడు? నీ పిల్లలు ఎన్ని తిడతామండి? తిట్టవా? బాగా ఇది ప్రాక్టికల్, నేను చెప్పేది ప్రాక్టికల్. నా ఎక్స్పీరియన్స్లో చాలా కుటుంబాలు చూశాను నేను. కనుక ప్రేమ అనేది లేదండి. దేవుడు తప్ప, దేవుడే నిన్నన్ని వేళలా ప్రేమించేవాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ప్రేమించాడు, నువ్వు ఆయన మీద కోపపడ్డప్పుడు ప్రేమించాడు. దేవుని ప్రేమ అంత గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఏం చేయాలి? నేను పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు కావాల్సినంత నేను సమకూరుస్తాను కదా, అంతే కదండి. నా ఇంట్లో ఉంచుకుంటాను రా నేను పిలిచినప్పుడు, ఆ వ్యక్తి యొక్క ప్రతి అవసరత నేను తీరుస్తాను కదా. అలాగే నీవు నా సొత్తు అంట. నీవు నా సొత్తు అంటే దేవుని సొమ్ము. దేవుని సొమ్ము మనం అయినప్పుడు మనం భయపడాల్సిన పని ఉందండి. ధైర్యము. నన్ను నిర్మించిన వాడు ఉన్నాడు, నా ముందరున్నాడు, నా ప్రక్కలో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, నా సొత్తు అయినా. ఏమండి, ₹1,00,00,000 మన జేబులో ఉన్నాయనుకోండి, ఇంకెవరికన్నా భయపడతామా? అదే మరి, ₹1,00,00,000 కంటే ఎక్కువ విలువ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సొత్తు మనం, ఆయన సొమ్ము మనం. ఇంకా ఏమంటున్నాడు? నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను తోడై ఉన్నాను. ఏమండి, నీళ్ళల్లో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు నేను తోడున్నాను. ఇశ్రాయేలీలు పాలస్తీనా వెళుతూ ఉంటే దారిలో ఎర్ర సముద్రం ఎదురైతే ఏం జరిగిందండి? దేవుడు తోడుగా ఉన్నాడు కదా. నీళ్ళల్లో పడి వెళ్ళేటప్పుడు నేను తోడున్నాను. ఇశ్రాయేలీలు మరి ఎర్ర సముద్రంలో పడి పోవాలా, దేవుడు దారి చేయించాడు. హల్లెలూయా. ఆయన దారి చేస్తే వెళ్ళారు నీళ్ళల్లో. ఆరిన నేల మీద వెళ్ళారు, నీళ్ళల్లో కాదు, ఆరిన నేల మీద. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, యవనస్తుడిగా ఉన్నప్పుడు మంచి వర్షాలు పడే సమయంలో మా ఊరు వెళ్తా ఉన్నాను. దారిలో ఏరు ఒకటో అడ్డం ఉంది. ఆ ఏరు దాటి నేను వెళ్ళాలి. అప్పటికి నేను క్రైస్తవుని కాదు, యేసు ప్రభుని ఎరగల. నేను మా అమ్మ భక్తిగా ఉండేది, ప్రార్థనలో ఉండేది. నేను ఆ ఏరు దాటి అవతలకు పోవాలి, కానీ అందరూ పోలేక బస్సు కూడా ఆగిపోయింది అక్కడ.
చాలామంది ఆగిపోయారు. నేను మూర్ఖంగా ధైర్యం చేసి వెళ్ళేటప్పుడు ఇంకా నలుగురు తీసుకుని వెళ్ళా. అందులో ఒక పోలీసు మ్యాన్ కూడా ఉన్నాడు. ఆయన చెప్పాడు, వద్దయ్యా ప్రవాహం ఎక్కువగా ఉంది, మనం కొట్టకపోతామని. లేదండి నేను అర్జెంటుగా పోవాలా, మీరు ఏదైనా సహాయం చేస్తారండి, లేకపోతే నేను ఒక్కడిని వెళ్ళిపోతానండి. నాకు ఈత రాదు, కానీ ఒక్కడిని వెళ్ళడానికి సిద్ధపడ్డా. ఎందుకు అంటే నా ధైర్యం అది. అంటే దేవుని మీద నమ్మకం లేదు, కానీ నాకు పర్సనల్గా కుర్రోడిని కదా, ఆ ధైర్యం వెళ్ళిపోదామని అనుకున్నా. ఇక వీళ్ళందరూ ఏం చేశారంటే, ఒక్కడే పోతున్నాడో ఏదన్నా అయితే అవుద్దేమో అని ఇంకా నలుగురు తోడయ్యారు నాకు. మొత్తాన్ని కలిసి వెళుతూ ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, పోలీసు చెప్పాడు, మీరు నీళ్ళల్లో నడిచేటప్పుడు కాలు ఎత్తకండి అని చెప్పాడు. కాలు ఎత్తితే తోసేస్తుంది, కాలు ఎత్తకుండా నడిచిపోండి, అంటే నేలను లాగుతూ పోండి అని చెప్పాడు. అలాగే సగం దూరం వెళ్ళాం. ఫోర్స్ బాగుంది. నాకు తెలియదు, బహుశా ఒక 20 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు వయసు. నాకు గబక్కన కాలు ఇట్ట ఎత్తేసారు. ఎత్తడం తోసింది, అట్లా తోయడం మొత్తం 10 మంది అట్ట ఒక ఊపు పడిందట. ఒకవేళ అప్పుడు పోయి ఉంటే ఈరోజు ఈ స్థితిలో ఉండలేం కదా. దేవుడు ఆనాడు కాపాడాడు. ఇంటికి పోయిన తర్వాత ఎట్లా కవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్తే మా అమ్మ అందే, అయ్యా దేవుడు మనల్ని కాపాడాడు, నిన్ను కాపాడాడయ్యా, నా ఒక్కగానొక్క కొడుకు, నువ్వు పోతే నేనేమయ్యేదాన్ని. మా అమ్మ అంటే ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేనున్నా తోడు, నీకేం భయం లేదు. అలాగే నదుల్లో పడి వెళ్ళేటప్పుడు నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఏమంటే కాలిపోయారా షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు? అగ్నిలో వేయబడ్డారు వాళ్ళు. వారి ధైర్యం ఏంటి? షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వాళ్ళ ధైర్యం, సజీవుడొక దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆ ధైర్యం వాళ్ళది. మమ్మల్ని కాపాడుతాడు. నువ్వు వేస్తావా, వేసుకో, నువ్వు అగ్నిగుండంలో వేసినా కూడా మాకేం పర్లేదు, నా దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా చచ్చిపోవడానికి సిద్ధమే. రాబోయే కాలంలో సమాజంలో మనకు రైసు ప్రొవిజన్స్ దొరకవు, నూనెలు పప్పులు దొరకవు. భవిష్యత్తులో దొరకవంటే మార్కెట్లో ఉంటాయి, క్రైస్తవులకు ఇవ్వరు. నువ్వు మా మతానికి చెందినవాడు అయితేనే ఇస్తామంటారు, మా మతాన్ని ఒప్పుకుంటానంటేనే ఇస్తామంటారు. అప్పుడు క్రైస్తవాన్ని విడిచిపెట్టి అయ్యా మీ దేవుడే గొప్ప అని చెప్తే ఇస్తారనమాట మనకి. ఆ పరిస్థితి రాబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ సమయంలో బేలా అయిపోయి నాకు బియ్యం కావాలా, నాకు పప్పులు కావాలని నేను నీ మనిషినయ్యా అని తెచ్చుకుంటావా? లేక నువ్వు ఈగిపోయినా పర్లేదు, నేను ప్రభు కొరకు పస్తుంటానయ్యా అని అంటావా? ఏది నీ ధైర్యం? అదే ప్రభు నాతో ఉంటే, ప్రభు మనతో ఉంటే, మనతో నడుస్తూ ఉంటే, మన ముందర ఉంటే, మన వెనకుంటే, మన ప్రక్కన ఉంటే, నువ్వు బియ్యం ఎగిపోయిన పర్లా, సరుకులు ఎగిపోయిన పర్లా, మేము డాబాకు పోయి తింటామని అంటావా? డాబాలో కూడా ఈరు మనకి ఎక్కడ దొరకదు. నెల్లూరు గ్రాండ్కి పోయినా దొరకదు. ఎవరు నువ్వు అంటారు? బొట్టు లేకుండా పోతాం మనం స్త్రీలు మన ఫ్యామిలీ వెళ్తాం కదా, మన భార్య పక్కన బొట్టు లేకుండా ఉంటుంది, చూస్తారు. నువ్వు క్రైస్తవురాలువా, క్రైస్తవుడివా, అయితే నో ఎంట్రీ, గెట్ అవుట్. రాబోతున్నాయి. నైజీరియాలో చంపేస్తున్నారంట క్రైస్తవులు. నైజీరియాలో క్రైస్తవులను చంపేస్తున్నారంట. ఇక్కడ కూడా ఆంధ్రాలో, భారతదేశంలో కూడా పరిస్థితులు ఏం బాలేవు. ఇప్పుడే మనకు ధైర్యం కావాలి. మనతో ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, మన సొత్తుగా ఉన్న దేవుడు, మనతో ఉండే దేవుడు. అగ్నిలో వేసినా కూడా నేను రక్షించువాడను. ఆ రోజు వారు ఆ మాట ధైర్యం చెప్పి వారు వేయబడ్డ తర్వాత వారితో దేవుడు ఉన్నాడు. వారు కాలిపోయారా? కాలిపోలేదు. ఎవరైతే వేశారో వారు కాలిపోయారు. ఇంకా ఏమంటాడు చూడండి 5వ వచనంలో, నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చాను. చూశారండి, నీ ప్రాణాన్ని రక్షించడానికి క్రయముగా అంటే డబ్బు రూపంలో ఏమిచ్చాడంట? ఐగుప్తునిచ్చాడంట. ఐగుప్తు అంటే
శత్రు దేశం. మన శత్రువులను మనకి ఇస్తాడంట దేవుడు క్రయముగా. మనం బ్రతకడానికి వాళ్ళని అనుకూలపరుస్తాడంట మనకి. సో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో. ఏమంటాడు? నీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. ఏమండి? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయండి? ఇవన్నీ దేవునికి తెలుసంట. ఇవన్నీ దేవునికి తెలిస్తే ఇంకా దేనికి భయపడాలి? మనము ధైర్యము కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో నేనేమిటి అనేది ఆయనకు తెలుసు. నేనేమిటి, నాకు ఏది అవసరమో, ఈ సమయానికి నాకు ఏం అవసరం, ఈరోజు నాకు ఏది అవసరం, నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు. అదే నీ ధైర్యం. ఆకలిగా ఉన్నప్పుడు, దప్పిగా ఉన్నప్పుడు, అవసరం ఏర్పడ్డప్పుడు ప్రభువా అంటే ఆయన ఇదిగో నేనున్నాను. అట్టి దేవుడు. ఈ కష్టం వచ్చిందా, అయ్యా ఈ కష్టాన్ని నేను ఓర్చుకోలేను, ఓర్చుకునే శక్తి ఇస్తాడు. లేకపోతే దాన్ని తీసివేస్తాడు అక్కడి నుంచి. ఆయన దేవుడు అంటే. కనుక నీ తల వెంట్రుకలను లెక్కించబడ్డాయి, నువ్వు భయపడక్కర్లేదు. నేను లెక్కించిన నేనున్నాను అనే ధైర్యం నువ్వు తెచ్చుకోమంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో. ఇంకేం కావాలండి? ఎందుకు మనకు ధైర్యం ఎందుకు లేదంటావు చెప్పండి? ప్రభు అన్నాడు యోహానుతో, యోహాను ఏమన్నాడంటే ఆయన చూడగానే, చూడండి పైన మనం చదివితే, ఆయన ముఖం మహా తేజస్తో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. ఆయన్ను చూడగానే నేను సచ్చిన వాని వలె పడిపోయాడంట. భయపడిపోయాడు, కృషించిపోయాడు, కృంగిపోయాడు. అంటే ఎవరని? ఎవరో ఆయన సచ్చిన వాని వలె అయిపోతే అప్పుడు ప్రభు అంటాడు, కుడి చేతి నా మీద ఉంచి, ఏమండి నువ్వు సచ్చిన వాని వలె పడిపోతే, నువ్వు చచ్చిపోయిన వాని వలె కుంగిపోతే, ఇక ఏమీ లేదు నా పని అయిపోయింది అని నీవు అణగారిన పరిస్థితిలో పడిపోతే, ఆయన తన చేతిని ఉంచి, అమ్మా లే, నీ నమ్మిక నిన్ను బాగు చేసింది, నీ పాపము క్షమించబడింది, నువ్వు లేచి జీవించు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ప్రభువా భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడను. ఎల్లకాలము మొదటివాడని నేనే, చివరివాడని నేనే. చనిపోయాను, తిరిగి మళ్ళా లేచాను. ఇంకా నా దగ్గర మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఉన్నాయి. నువ్వు మరణానికి రావాలంటే నేను తాళాలు ఓపెన్ చేయాలి. నువ్వు పాతాళానికి రావాలన్నా నేను తాళాలు ఓపెన్ చేయాలి. తాళాలు నా దగ్గర ఉన్నాయి, కీస్ నా దగ్గరే ఉన్నాయి. ఏమండి, మా ఇంటి తాళాలు నా జేబులో ఉంటే నేను ఎంత ధైర్యంగా ఉంటాను కదా? ఎంతదో ఎప్పటికైనా మా ఇంటికి వెళ్ళగలనులే అనే ధైర్యం ఉంది, అంతే కదా? ఇంటి తాళాలు లేవు అనుకోండి, ఏమనుకుంటాం? ఇంటికాడ పోతాం, తాళాలు లేవు, భార్య దగ్గర ఉంది, పిల్లకాయల దగ్గర ఉన్నాయి, లేదా పోయినాయి అనుకుందాం. తాళాలు లేవు ఇంటికి పోవడానికి, ఎక్కడ ఉండాలా? తాళాలు లేకపోతే ఎక్కడ ఉండాలండి? రోడ్లో ఉండాలా, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఉండాలా,
కాలక్షేపానికి కొద్దిసేపే కదా ఎక్కడున్నా. గమ్యము అదే యేసు ప్రభు అంటాడు, నా దగ్గర ఉన్నాయి తాళపు చెవులు, నువ్వు భయపడద్దు యోహాను, నువ్వు భయపడద్దు అని ఆయనకి ధైర్యాన్ని చెప్తున్నాడు. పౌలు విషయంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 23:11. అపోస్తుల కార్యములు 23:11. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలిచి నన్ను గూర్చి నీవు ఇలాగ సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యాలి. పౌలుతో దేవుడు ప్రభువు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిల్చుండి, అనగా పౌలు దగ్గర నిల్చుండి, ధైర్యముగా ఉండు, నన్ను యెరూషలేములో ఎలాగూ సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి, మరొకసారి గుర్తు చేస్తున్నా, సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే ఏమిటి? యేసు ప్రభువుని గురించి చెప్పడమే సాక్ష్యం అంటే. హల్లెలూయా. యేసు ప్రభు నన్ను రక్షించాడు అని చెప్పడమే సాక్ష్యం అంటే. ఇక్కడ ఏమన్నాడు? పౌలుతో అంటున్నాడు, ఆ రాత్రి ప్రభు అతని నిల్చుండి ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో. ఎవరిని గురించి? నన్ను గూర్చి, అనగా ప్రభువును గూర్చి. ప్రభువును గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చావు. ఎక్కడ? యెరూషలేములో. ఇప్పుడు రోమాలో కూడా చెప్పాలి. సాక్ష్యము, యేసు ప్రభువును సాక్ష్యం ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలండి? ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? మనం ఎక్కడిస్తున్నాం? మామూలుగా మనం ఎక్కడిస్తున్నాం సాక్ష్యం? గుళ్ళో, చర్చిలో కదా. మనం సాక్ష్యం ఏడిస్తున్నాం చర్చిలో. ఏమని చెప్తాం సాక్ష్యం? సంఘం అంతా ప్రార్థన చేశారు, స్త్రీలు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు మేలు కలిగింది, దేవునికి వందనాలు. ఈ చివరిలో వీళ్ళందరికీ చెప్పాక వాళ్ళు లేకపోతే, పాస్టర్ గారు లేకపోతే, స్త్రీలు లేకపోతే మాకు జరిగేది కాదు అన్నట్టు అనమాట. సాక్ష్యం చెప్పాల్సింది మందిరంలో కాదు, అన్యుల దగ్గరకు పోయి యేసయ్య నన్ను బాగు చేశాడు అని చెప్పాలి. యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడని చెప్పాలి. యేసయ్య నాకు మేలు చేశాడని చెప్పాలి. నేను ఒకప్పుడు తిరుగుబోతును, తాగుబోతును, వ్యభిచారిని, ఈరోజు నేను మారాను, యేసు ప్రభు నన్ను మార్చాడని 10 మందిలో చెప్పాలి బయటికి వెళ్ళి, అన్యుల మధ్య. అది సాక్ష్యం అంటే. మనం చెప్పే సాక్ష్యం ఏంటి? చర్చిలో సాక్ష్యం చెప్తే, చర్చిలో మనకు తెలీదా యేసయ్య బాగు చేస్తాడు? మనకు తెలీదా? ఏమండి, మనకు తెలీదా? చాలాసార్లు ఏంటంటే మనకు తెలియకనే బయటకు పోయి చెప్పలేము, చర్చిలోనే చెప్తాంలే అని చర్చిలో చెప్తూ ఉంటాం. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు కొంతమంది తెలియదు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు, అంత స్టోరీ చెప్పేస్తూ ఉంటారు, మొత్తం స్టోరీ. ప్రార్థన ద్వారా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, నేను ఎంతో బాధపడ్డాను, ఫలానా బాధపడ్డాను, నీ బాధ చెప్పుకోవచ్చు. నేను ఇలా బాధపడ్డప్పుడు దేవుడు నా యందు కనికరం ఉంచి నాకు స్వస్థత కలుగు చేశాడు. సంఘం కూడా నా కొరకు ప్రార్థన చేసింది. ఓకే, ఒక మాట తప్పులేదు. కనుక గమనించాల్సింది ఏంటంటే, రోమాలో కూడా నువ్వు యెరూషలేం అంటే ఎవరు? యెరూషలేం అంటే ఎవరు? ఇశ్రాయేలుకు సంబంధించింది, అంటే స్వజనులు. యెరూషలేం అంటే నువ్వు యెరూషలేంలో చెప్పావు. ఆ దినాల్లో స్వజనులైన యెరూషలేములో కూడా అన్యులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమన్నాడంటే, నీవు యెరూషలేములో చెప్పావు, ఇప్పుడు రోమాలో కూడా వచ్చి చెప్పాలి. రోమాలో ఎవరు ఉంటారండి? రోమాలో క్రైస్తవులు ఉండరు. రోమాలో క్రైస్తవులు ఉండరు. రోమన్స్ వాళ్ళు డిఫరెంట్. ఇటలియన్స్ వారు విరోధులు. ఎవరికి? యేసు ప్రభుకు విరోధులు. యేసు ప్రభుని సిలువ వేసింది వాళ్ళే కదా, రోమన్సే కదా. యేసు ప్రభుని సిలువ వేసింది వాళ్ళే కదా. కనుక నీవేం చేయాలంట? ఇప్పుడు ఇక్కడ నీ స్వగ్రామంలో, సంఘంలో కాదు, బయట సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? యేసు రక్షకుడు, ఆయనే నన్ను బాగు చేశాడు అనే సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. హెబ్రీ 4:16.
గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు ఎక్కడ చేరాలంట? ధైర్యంగా కృపాసనం దగ్గర చేరాలంట, ధైర్యంగా. ఎందుకని? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కావాలంటే, అంటే ఏ సమయానికి ఏ సహాయం కావాలంటే ఎక్కడ పరిగెత్తాలి మనం? మామూలుగా మనకు బాగా లేకుండా వచ్చింది, జబ్బు వచ్చింది, సీరియస్ అయింది, ఎక్కడ పరిగెత్తాం? హాస్పిటల్ పరిగెత్తాం. ఇక్కడేమన్నాడంటే సమయోచితమైన సహాయం కొరకు, అంటే సమయానికి నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాలో దానికోసం నువ్వు కృప పొందాలంటే అంటే ఉచితంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఎక్కడ చేరాలంటే ధైర్యముతో కృపాసనము వద్దకు. కృపాసనం అంటే కృప సింహాసనము. ఎక్కడుంటుంది అది? యేసు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తాలి. మనం ధైర్యంగా యేసు ప్రభు దగ్గర పరిగెత్తాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ సమయానికి అవసరమైన సహాయం నీకు కావాలంటే, నీకు కృప పొందాలి నువ్వంటే నువ్వు నా దగ్గరికి రావాలి అనే మాట అంటాడు. 7వ అధ్యాయం 25 వచనం చూద్దాం. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఒకవేళ మీరు వెనకడుగేస్తారేమో ఆయన దగ్గర రావడానికి. ఆయన బలం ఏంటో మీకు తెలుసా? గతంలో యెహోవా ఎలా వచ్చి ఆయా మనుషులు రక్షించాడో, గతంలో మరి ఇశ్రాయేల్ని ఎలా నడిపించాడో, మోషే ద్వారా ఎలా నడిపించాడో, అలాగే ఏలియా ద్వారా కరువులో, అలాగే ఇస్సాకును, అలాగే ఎలీషా ద్వారా ఇలా ఎలా చేశాడో, అలాగే ఇప్పుడు యేసు ప్రభు అంట చూడండి ఏమంటాడు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. యేసు ప్రభు రక్షించుటకు శక్తిమంతుడు. ఎంత? సంపూర్ణంగా, పూర్తిగా. ఒక సహోదరి ఉన్నది, ఇప్పుడు లేదులేండి, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను. ఆమెకు చాలా దయ్యాలు పట్టాయి. ఆమె పడకలో ఉంది, 7 సంవత్సరాల మంచంలో ఉంది. నెల్లూరు తీసుకెళ్ళారు డాక్టర్ సుందరం గారి దగ్గరికి. ఆయన లాభలేదు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చేశారు. అప్పుడు నేను ఉదయగిరిలో ఉన్నాను. తీసుకొచ్చారు, పక్కింట్లో ఉన్నాను. అమ్మాయి వచ్చింది, అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టారు. నేను ప్రక్క ఇంట్లో మాట్లాడుతున్నాను. నాకు ఎవరో చెప్పారు, అమ్మాయిని తీసుకొచ్చారు, ఇంట్లో ఉంది అంటే ఇట్లా చెప్పారు అని అన్నారు. నేను అన్నాను, అమ్మాయికి జబ్బు ఏం లేదయా, ఆ అమ్మాయికి దురాత్మలు ఉన్నాయి ఆమెలో అని అన్నాను. నేను ఎప్పుడైతే ఈ మాట ఇక్కడ అన్నానో వెంటనే అక్కడ ఆ అమ్మాయి అంటుంది, ఆ గడ్డపొడి ఏందో మాట్లాడుతున్నాడు ఏంది అన్నది. అక్కడే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుంటా బయటకు వచ్చి అడిగాడు, పక్కన పాస్టర్ గారు ఉన్నారా అని. అతను వచ్చి, పాస్టర్ గారు మీరు ఇక్కడ ఏమైనా అన్నారా? మా అక్కను తీసుకొచ్చాము, మీరేమైనా అన్నారా అంటే, అవునయ్యా అవి సీరియస్ అన్నారంట కదా, చనిపోద్దని చెప్పారంట కదా. నేను అన్నాను చనిపోదు, ఆమెలో దురాత్మలు ఉన్నాయని చెప్పాను. అందుకే సార్ మీరు ఈ మాట అన్నప్పుడు ఆమె అన్నది, గడ్డాపూడు ఏదో అంటున్నాడు నా గురించి అని అన్నది. గడ్డాపూడు అన్నది నాకు మీరే గుర్తొచ్చారు, అందుకని వచ్చాను నేను అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె బ్రతికి ఆ ఇంటికాడ నుండి చర్చి వరకు నడిచి చర్చికి వచ్చేది. అంతకుముందు 7 సంవత్సరాల మంచంలో ఆమె నడిచి చర్చికి వచ్చింది. వచ్చేటప్పుడు ఎప్పుడు బయలుదేరు తెలుసా? 10 గంటలకు ఆరాధన, 9:30కు బయలుదేరుతుంది ఇంటికాడ ఆమె. 9:30కు బయలుదేరితే దగ్గరే ఇల్లు. ఆ 9 అంటే అక్కడి నుంచి చిన్నగా అడుగులు నడుచుకుంటూ వచ్చేది.
అలా వచ్చింది. ఆయన సంపూర్ణ శక్తి ఇచ్చేవాడు. ఆమె తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇంకా తొందరగా రావాలా, ఈమె నడుస్తుంది కదా, పడుకున్న మనిషి మంచంలో ఉన్న మనిషి లేచి నడుస్తుందంటే దేవుడే కదా బాగు చేసింది. ఇంకా వాళ్ళ తొందర, ఆతృత, తల్లిదండ్రుల ఆతృత. ఆయన తీసుకుపోయారు ఎక్కడికి? రాయలసీమ, అదే ఊరు అది, గుత్తేనా? గుత్తి. అక్కడ తీసుకెళ్ళారు. అక్కడేదో పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటాడంట. అంటే త్వరగా, ఇంకా త్వరగా నయమవుద్దని. ఏమంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అవుద్దా? చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అవుతుందా? దేవుడు స్వస్థపరిస్తేనే అవుతుంది. ఎవరు ప్రార్థన చేసినా అవ్వదు. దేవుడు అనుకుంటేనే అవుతుంది. తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 3 రోజులు పట్టింది. అంటే 3 రోజులు ఆమె క్యూలో ఉంది 3 రోజులు. ఆ 3 రోజులు క్యూ అయిపోయి తీరాడపోయేటప్పటికి ఆమె నిలబడిన అమ్మాయి కూర్చున్న అమ్మాయి పడుకుంది. పోయింది. తీసుకెళ్ళారు. పడుకున్న మనిషిని ఎట్లా ఆక్కుపోయారు ఆడకి, ఇది చీరలేదు పెట్టుకొని. ఆడ పోయి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అయిపోయింది, వచ్చేసి ప్రార్థన చేశాడు. అంటే ఆయన ప్రార్థన చేయడానికి 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులకి నిలబడ్డ మనిషి పడిపోయింది. అంతే కదండి. ఆడ సమయానికి ఆహారం ఉండదు, ఉన్నా కూడా ఏదో ఖరీదు ఉంటుంది ఆడ, వ్యాపారమే కదా అంతా. సరే తీసుకొచ్చారు, మంచంలో పడుకుంది. మళ్ళీ నేను మామూలుగా వెళ్ళి ఏదే అమ్మాయి ఏది హుషారుగా లేదు ఏదే అని అంటే, ఇంకేడుందయ్యా పడుకుందా. ఎందుకు పడుకుంది? నడుస్తున్న మనిషి పడుకోవడం ఏంటి అంటే ఆడకపోతే తీసుకుపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎవడో ఏదో చెప్పాడు, ఆమెకి శాతపడి చేశారు, దాని శాతపడిని ఇరగదీయాలా అన్నారు. ఒక ఆయన వచ్చాడు ఇరగదీయడానికి. వచ్చి చుట్టూరు నిమ్మకాయలు వేసి, బైబిల్ తీసేయండి, బైబిల్ ఉండకూడదు ఇక్కడ, పాస్టర్ గారు రాకూడదు ఇక్కడికి, మీరెవరు ప్రార్థన చేయకూడదు, ఆమె కూడా ప్రార్థన చేసుకోకూడదు, ఎందుకంటే ప్రార్థన చేస్తే పని చేయదు అన్ని దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి, సేవకులను దూరం పెట్టేశారు. ఆ ఇంట్లో కూడా రోజు ప్రార్థన జరిగేది. ఆ ఇంట్లో రోజు ప్రార్థన జరిగేది. ఇక ఈ దెబ్బకి ఇక ప్రార్థన ఆగిపోయింది. మన సుప్రియకు కూడా తెలుసు ఈ విషయం అంతా. వాళ్ళ బంధువులే అమ్మాయి. అంటే ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నా అని అనుకుంటారేమోనని మీరు, నేను సాక్ష్యం చెప్తాను. చచ్చిపోయింది అమ్మాయి, చనిపోయిందండి. లేచి చక్కగా, ఒక విచిత్రమైన విషయం చెప్తానా, మనం పోయిన ఆదివారం చెప్పాను ఆశీర్వాదాలు ఎన్ని రాసుకురండి అని కదా. అక్కడ శాపాలు ఎన్నో రాయమని చెప్పా. శాపాలు 28వ అధ్యాయంలో 15 వచ్చిన నుండి చివరి దాకా ఉన్న శాపాలు ఎన్నో రాయమంటే చర్చిలో ఎవరు రాయలేకపోయారు. ఆ అమ్మాయి రాసిందండి. అమ్మాయి రాసింది, అమ్మాయి ఒక్కతే రాసింది, ఇంకెవరు రాయలేకపోయారు. నేను అదే గొప్పగా చెప్పి ఆమెకు బహుమానం ఇవ్వడం కూడా జరిగింది. అంటే అంత బాగున్న అమ్మాయిని వీళ్ళు ఏం చేశారు, తొందరగా కావాలని చెప్పి తీసుకువెళ్ళి ఆ గుత్తికో అత్తికో ఎడుకో ఆడ తీసుకెళ్ళారు. పాస్టర్ గారు ప్రార్థన అన్నారు. మూడు రోజులు పట్టింది ఆమెకు ప్రార్థన పేరు చేసేవాడికి. అయిపోయింది, తీసుకొచ్చారు. మళ్ళీ శాతపడి అన్నారు, తీసేసరికి ప్రార్థన దూరం అయింది. ఆ ఇంట్లో ప్రార్థన కూడా ఆగిపోయింది. రోజు ప్రార్థన జరిగేది ఆ ఇంట్లో, కుటుంబ ఆరాధన. ఈమె దెబ్బకి తీసేసారు, ప్రార్థన క్యాన్సిల్. వారానికో 10 రోజులకో చచ్చిపోయింది అమ్మాయి. అమ్మాయిని అలంకరించారు, శవాన్ని. మామూలుగా నల్లగా ఉంటుంది అమ్మాయి, కానీ ఆ శవాన్ని అలంకరించిన తీరు చూస్తే, ఆ ముఖం చూస్తే, ఎంత చక్కని అమ్మాయి ఎట చచ్చిపోయిందిరా అనిపిస్తుంది. ఇప్పటికీ నా కంటి ఎదురు ఆ ముఖం కనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు సంపూర్ణమైన శక్తి కలిగిన వాడైతే నీవు మనుషుల దగ్గరకు పోవాల్సిన అవసరం ఏంటి? మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. దేవుడు సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కదట, ఇంకో మాట చూడండి, విజ్ఞాపన చేటుకు నిరంతరము జీవిస్తున్నాడట యేసుప్రభు. అంటే మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట, ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థనే. మన కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన అంటాం. సో అలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
13:6లో ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీ 13:6 సహాయకుడు అంట. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు? ఏమండి, మనుషులు ఎవరు నిన్నేం చేయలేరండి. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరు నేనేం చేయలేరు. ఏమైనా నిన్ను చేయాలంటే దేవుడు చేయాలి. సాతాను కూడా ఏం చేయలేడు. సాతాను ఎప్పుడు చేయగలడంటే నువ్వు బలహీనమైనప్పుడు చేస్తాడు వాడు ఏదైనా. నువ్వు బలహీనమైతే చేస్తాడు. నేను ఆ సందర్భంలో కూడా ఒక సాక్షి చెప్తాను. నేను బలహీనమైన సందర్భం చెప్తాను. అదే అమ్మాయి కోసమే ఒకసారి ఆ ఊర్లో ఒక డెత్ జరిగింది, మరణం ఒకటి జరిగింది. సమాధి కార్యక్రమం పూజ చేసి వస్తూ ఉన్నాను. కాళ్ళు కూడా కడుక్కోలేదు, నేరుగా రూమ్కి వెళ్దామని బయలుదేరి వస్తున్నా. ఈ రూమ్కి వచ్చి స్నానం చేద్దామని వస్తామంటే వాళ్ళ బ్రదర్ పిలిచాడు నన్ను. సార్ వచ్చి ఒక అమ్మాయి అక్కకు మాట ప్రేయర్ చేసి పోండి సార్ అని. నేను సమాధి నుండి వస్తున్నానా అంటే పర్లేదు రండి సార్ అన్నాడు. సరే పోయా, పర్లేదని పోతే ఆమె ఏం చేస్తుంది తెలుసా, డ్యాన్స్ చేస్తూ ఉంది. ఎప్పుడు బాగుపడి లేచిన సందర్భంలో డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరు నవ్వుతున్నారు, ఆ ఇంట్లో అందరు కూడా. నేను బయట ఆ గేట్ కాడ నిలబడి అట్ట చూస్తూ ఉన్నా. ఒక టైంలో నాకు కూడా నవ్వు వచ్చేసింది. ఆ అమ్మాయి డ్యాన్స్ ఎగురుతూ ఉంటే నవ్వే నేను కూడా. అప్పుడు ఆ అమ్మాయి ఏమని తెలుసా, దేవరాజు డ్యాన్స్ చేద్దాంరా అంది. నిజమండి, నేను అబద్ధం చెప్పట్లేదు. నన్ను పేరు పెట్టి పిలిచి డ్యాన్స్ చేద్దురా అంది. అంటే ఆ అమ్మాయిలో ఉన్న దురాత్మ. నేనెప్పుడూ బలహీనంగా ఉన్నాను. సమాధి కాడ నుండి వస్తున్న, స్నానం చేయలేదు కదా, ఒక రకంగా డట్టీగా ఉన్నట్లు లెక్క కదా, అపవిత్రంగా ఉన్నాను. అలాంటి నేను ఉన్నవాడిని అలా ఉండకుండా ఆమె డ్యాన్స్ చూసి నవ్వేటప్పటికీ ఆమెకు లీనియన్స్ అయిపోయాను, నేను బలహీనం అయిపోయింది. సో అలాంటప్పుడు సాతానుడు మనల్ని వాడుకుంటాడు. మనం ఎప్పుడు కూడా బలహీనం కాకూడదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 10వ అధ్యాయం 20వ వచనం, హెబ్రీ 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడం మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యము ఎలా వస్తుందంట? యేసుక్రీస్తు రక్తము ద్వారా. హల్లెలూయా! యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మనకు ధైర్యం. భయపడాల్సిన పని లేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగి ఉన్నదంట. ఏం కలిగి ఉన్నాయి? ధైర్యము, నిర్భయము అంటే భయము లేకపోవడం. ప్రవేశమును, ఏం ప్రవేశము? దేవుని రాజ్యంలోని ప్రవేశం, దేవునిలోని ప్రవేశం. దేవుని యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కనుక భయపడాల్సిన పని లేదు అనే విషయాన్ని ఉదయకాలంన తెలియచేస్తున్నాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన శక్తి. ఎఫెసీ 6:10 అంటాడు, తుదకు ప్రభు మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అంటాడు. ప్రభు యొక్క అద్భుతమైన శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. నీవు నీ పేరుని బట్టి బలవంతుడు కాదు, నీ ఇంటి పేరుని బట్టి నీవు గొప్పోడు కాదు, నీ కండలను బట్టి, నీ శక్తిని బట్టి, నీలో ఉన్న 6 ప్యాక్స్ని బట్టి నీవు బలవంతుడు కాదు. నీ హైట్ని బట్టి, నీ లావును బట్టి, లేకపోతే నీకున్న గొప్ప ఆస్తిని బట్టి, లేక జ్ఞానం బట్టి, లేక నీకు ఏమి కలిగి ఉన్నా దాని అంతటిని బట్టి నీకు బలము రాదు. పిరికివాడివే. గొల్లియాతు ఎంతటి వాడండి? బలమైన వాడు కదా, గుర్ర వీగాడు కదా. రే ఎవడన్నారు రండిరా, ఎవడైనా రావచ్చు నా మీదకి అన్నాడు కదా. అంత ధైర్యం ఉంది అతను. ఎవరన్నా వచ్చారా? ఇశ్రాయేలీయులు ఎవరు రాలా. సౌలు రాజు కూడా భయపడిపోయాడు. ఇంకేముందిరా నాయన, ఈ గొల్లియాతును చూస్తుంటేనే ఒంటేలు పడిపోతున్నాయి.
ఇంకేముందిరా బాబు అని భయపడిపోయాడు. దావీదొచ్చాడు. హల్లెలూయా. పిల్లవాడు, బాలుడు, బికాజ్ ఆఫ్ హిజ్ కరేజ్. ఆయన ధైర్యం ఏమిటి? ఆయన ధైర్యం యెహోవా దేవుడు. హల్లెలూయా. వచ్చాడు, ఎదురుకొచ్చి నిలబడ్డాడు. నిలబడితే గొల్లియాతు అన్నాడు, రే ఏరా నేను కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వచ్చావా? ఏదో ఒడిసెలు తీసుకొని వచ్చావా? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? నా పర్సనాలిటీ ఏంటి? నా బలం ఏంటి? నా సైన్యం ఏంటి? నా వెనకున్న పరిస్థితి ఏంటి? నేను ఎవరు అనుకున్నావు? ఏమన్నాడు దావీదు? జీవము గల దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. జీవము గల దేవుని పేరట నీవు ధైర్యవంతుడిగా ఉండాలి, ధైర్యవంతురాలుగా ఉండాలి. ఈరోజు నుండి యేసు ప్రభు నామములో ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు అనే ధైర్యం మీలో ఉంటే రాత్రి సమయాల్లో కానీ ఏ సమయంలో కానీ ఎక్కడికి పోవడానికైనా నాకేం భయం లేదు, వెళ్తాను నేను. వెళ్ళాలి. మీ భర్తను లేపారా? గుర్తు చేసుకోండి. అయ్యా నాకు భయంగా ఉంది, నువ్వు రాయ్యా. వద్దు, భయపడద్దు. ఏమవుతుంది? పోరండి. ఏమవుతుంది? ప్రభు ఉన్నాడు. ఏమవుతుంది? నాకేమవుతుంది? పో, ధైర్యంగా వెళ్ళిపో. చూసారా? అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే ఏ రూపంలో చూసినా కూడా, ఏ రీతిలో చూసినా కూడా యేసు ప్రభువుని బట్టి మనకు ధైర్యమే ఉంటుంది. దేవుని సేవ చేయడానికి నేను అసలు లేచి నిలబడాలంటే కూడా నాకు భలే సిగ్గు, భయం నాకు. అలాంటిది మరి ఇన్నేళ్లుగా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నానంటే అది నిజంగా దేవుడిచ్చిన ధైర్యమే. జీవించడానికి బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అదే నా ధైర్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తున్నాను. మనము దేవుని బిడ్డలం. ఒక్క మాట చెప్పే ముగిస్తాను. రోమా 8:17 దేవుని వారసులము అంటాడు. 8:17 ఎలా అనగా ఏంటమ్మా, మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుడి వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఏమండి? మనము దేవుని బిడ్డలము, ఆయన వారసులము. ఈనాడు సమాజంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటే మా ముఖ్యమంత్రి మావాడే, లేక హోమ్ మినిస్టర్ మావాడే, లేకపోతే ప్రధానమంత్రి మావాడే, లేక మంత్రి మావాడే, ఎమ్మెల్యే మావాడే అనుకున్నప్పుడు ఎంత ధైర్యంగా అయినా తప్పైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ దేవుడు మనవాడైతే, ఆయన తోడి వారసులు మనమైతే మనం భయపడాల్సిన పని లేదు. ఆయన సంతానం మేము, ఆయన బిడ్డలం మేము, ఆయన తోడి వారసులం, ఆయన సొత్తు మేము. ఆయన మమ్మల్ని కొన్నాడు, ఆయన మమ్మల్ని విమోచించాడు, ఆయన మా ముందరున్నాడు, మాతో ఉన్నాడు. కనుక దయచేసి గుర్తు చేసుకోనండి, ఈ మాటలు వ్యర్థముగా అనుకోవద్దు. దేవుడు మనతో ఉన్నాడు. భయమొద్దు, ధైర్యము వహించండి. ఈ ధైర్యము ద్వారా దేవుని కృపాసనము వద్దకు మనము చేరాలి. ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే ఆయన తన బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తాడు. తగిన రీతిలో మనకు ఏమి కావాలన్నా, రాబోయే దినాలు హింసా దినాలుగా రాబోతున్నాయి, కరువు దినాలుగా రాబోతున్నాయి. మరి యేసు ప్రభువును కలిగి ఉంటే ఒక్కరోజున్నా చాలు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ నిరీక్షణతో, ధైర్యంతో ముందుకు నడవాలని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్న. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీరు అనుగ్రహించిన వర్తమానం బట్టి స్తోత్రాలు ఆయన. మాకు ధైర్యాన్ని నూర్పోసావు నాయన, నీకు వందనాలు. నీవు ఏ రీతిలో ఏ సమయాల్లో మాకు సహాయం చేశావో ఆ వచనాలను మేము ధ్యానం చేయగలిగాం.
అంతేకాదు మీరు మాకు ఉండగా ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని ఏమి చేయలేదు అనే సత్యాన్ని మీరు మాకు బోధించారయ్యా. అయ్యా, మేము ధైర్యము కలిగి రాబోయే దినాలు కూడా మాకు హానికరమైన దినాలు రాబోతున్నాయి. అలాంటి దినాల్లో కూడా నాయన మిమ్మల్ని మేము అంటి పెట్టుకొని ఉండి మీ ద్వారా మీ వారసులుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. ఒకవేళ ఈ లోకంలో కాకపోయినా నీ దగ్గర అయినా కూడా మేము జీవించే అవకాశం మాకు కలుగు చేయమని కోరుకుంటూ మా అందరిని మీ చేతులకు అప్పగిస్తూ, వర్తమానాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన మా జీవితం అంతటిలో ధైర్యం మేము కలిగి జీవించే అవకాశం దయచేయగలరు. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.